ఈయన లాంటి దేవుడు మరొకడు లేనే లేడు. ఆయన ఒక్కడే. మనకి ఇందులో వైద్యుడు అంటే వేరు, కాపరి అంటే వేరు, ప్రధాన యాజకుడు అంటే వేరు, దేవుడు అంటే వేరు, కుమారుడు అంటే వేరు, తండ్రి అంటే వేరు, పరిశుద్ధాత్ముడు అంటే వేరు 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 అన్నట్టుగా కనపడతా ఉంటాయి. కానీ అన్నీ కలిగిన వాడు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు దేవుడు గాడిదను విడిపించినట్లు మనకు కనపడతా ఉంది. దేవుడు ఈ భారవాహక పశువు మీద ఆసీనుడై మరి యెరూషలేములోనికి ఆయన వచ్చినట్లు మనకు కనపడతా ఉంది. ఈ గాడిద పిల్లను తోలుకొని వచ్చినప్పుడు వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన కూర్చుండెను, ఆ బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. కాబట్టి ఇక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆయన గాడిద మీద యెరూషలేములోనికి వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. మొదటిగా ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు మరి తూర్పు దేశము నుండి యూదయ దేశానికి వచ్చి హెరోదు దగ్గరికి వచ్చి, ఇక్కడ మేము యూదుల రాజుని మరి ఆయనకు సమర్పించడానికి కానుకలు తీసుకొచ్చాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే వాళ్ళందరూ కూడా కలవరపడిపోయారంట, భయపడిపోయారు. మాకు తెలియకుండానే లోకానికి రక్షకుడు వచ్చేసాడా, పుట్టేశాడా. రెండోసారి ఇదే పట్టణాన్ని మనం చూసినప్పుడు కలవరపడిపోయారు. ఎందుకని? ఈయన ఎవడో ఏంటో అర్థం కావటం లేదు. ఏమని చెప్తున్నారు ప్రజలు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. దేవదూతలు కూడా ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునగాకనికి దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఈ లోకానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. మనకు రక్షకుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు వారి ఈ లోకానికి తండ్రిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు, కుమారుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు, పరిశుద్ధాత్ముడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు, వైద్యుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు, కాపరిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు, దేవుని కుమారుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన ఒక్కడిలోనే ఇన్ని ఉన్నాయి, ఒక్క వ్యక్తిలోనే ఇన్ని ఉన్నాయి. ఇవి మనం పుట్టి పెరిగినటువంటి ప్రదేశాల్లో ఉన్న వారికి ఇవి అర్థం కావు. ఈయనే స్పెషల్. ఈయన లాంటి దేవుడు మరొకడు లేనే లేడు. ఆయన ఒక్కడే. మనకి ఇందులో వైద్యుడు అంటే వేరు, కాపరి అంటే వేరు, ప్రధాన యాజకుడు అంటే వేరు, దేవుడు అంటే వేరు, కుమారుడు అంటే వేరు, తండ్రి అంటే వేరు, పరిశుద్ధాత్ముడు అంటే వేరు 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 అన్నట్టుగా కనపడతా ఉంటాయి. కానీ అన్నీ కలిగిన వాడు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంత శక్తి, ఇంత మహిమా ప్రభావము ఇంకా ఎవ్వరికి లేదు. అందుకే ఆయనను అర్థం చేసుకోవాలంటే చాలా మందికి, బోధకులకు కూడా సేవకులకు కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఆయన. యెహోవా అన్న నామం వినబడితే ఆయన వేరు, యేసు అన్న నామం వినబడితే ఈయన వేరు, పరిశుద్ధాత్ముడు అన్న నామం వినబడితే ఆయన వేరు, కాపరి అనే నామం వినబడితే ఆయన వేరు, రక్షకుడు అనే నామం వినబడితే ఆయన వేరు, వైద్యుడను అన్న నామం వినబడితే ఆయన వేరు అనుకుంటున్నారు.
అన్నీ ఆయన ఒక్కడులోనే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దావీదు కుమారుడిగా మనకు కనపడతా ఉన్నాడు. ఎలా కనపడుతున్నాడు ఆయన? నిజంగానే దావీదు కుమారుడు ఆయన. ఎట్లా దావీదు కుమారుడు అయ్యాడంటే ఆయనే వాగ్దానం చేశాడు, దావీదా నేను నీ సంతానములో నుంచి లోకానికి వస్తానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు తన బీజాన్ని మన వంశంలోనికి తీసుకురావటమే గొప్ప ఆశీర్వాదం. దేవుని బీజము మనలో నుంచి బయటికి రావటమే గొప్ప ఆశీర్వాదం. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఎదురుగా ఉన్నటువంటి ఊరిలోకి వెళ్ళండి, కట్టబడినటువంటి ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిదను విడిపించుకొని రండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి మీరేం చేస్తున్నారు, ఎందుకు ఉపదేశిస్తున్నారంటే, ఇది ప్రభువునకు కావలెను. ప్రభు అంటే పాలించేవాడు, యుగ యుగాలు మనలను పరిపాలించేవాడు, సంఘాన్ని పరిపాలించేవాడు. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు ఆ గాడిదను ఉపదేశిస్తా ఉన్నారు. ఈలోపు ఆ గాడిదకు సంబంధించినటువంటి యజమానులు కూడా వచ్చారు. ఈ కట్టబడిన గాడిద ఎలా ఉంటుంది? 42వ పేజీ మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చదివితే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. గాడిద పిల్లని రాసి ఉంది, తల్లి కూడా ఉంది, అక్కడ రెండు ఉన్నాయి. కాబట్టి దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? ప్రశ్న. గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. హల్లెలూయా. దేవుని పనిచేసేటటువంటి సేవకులు, దేవుని సేవ చేసే సేవకులు, మరి పాస్టర్ గారు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, వీళ్ళందరూ దేనికి పనికి వస్తున్నారంటే, అనేక మంది కట్టివేయబడి ఉన్నారు. ఎలా ఉన్నారు? అనేక మందిని దుష్టుడి యొక్క సైన్యము అనేక మందిని కట్టేశారు. ఎక్కడెక్కడ కట్టేశారు? అనేక అలవాట్లు, చెడ్డ అలవాట్లలో కట్టేశారు వీళ్ళందరినీ. కట్టేసిన కాదు ఏం చేస్తుంది? దానికి అన్నీ అక్కడే తొక్కుకుంటా, అక్కడే తిరుక్కుంటా, దానిలోంచి పక్కకి వెళ్దామన్నా సరే దానికి అవకాశం లేక, ఉపదేశేవాళ్ళు లేక అక్కడే పడుకుంటుంది. అర్థమవుతుందా? అక్కడే దానికి 1వ తరగతి జరుగుద్ది, అక్కడే దానికి 2వ తరగతి జరుగుద్ది, అక్కడే దానికి 5వ తరగతి కూడా జరుగుద్ది. కాబట్టి మరి 3వ తరగతి 4వ తరగతి అంటే తెలుసా మీకు? పడుకుంటాం అక్కడే. 4 రకాలైనటువంటి దిక్కుల్లో వ్యవహారాలు కూడా అక్కడే. అంటే 1 నుంచి 5వ క్లాస్ వరకు అక్కడే దానికి జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనుష్యులను యేసు ప్రభు వారు విడిపించడానికి ఆయన సేవకులను పంపిస్తా ఉన్నాడు. ఎవరిని? ఆయన సేవకుల్ని. మరి మిమ్మల్ని విడిపించినటువంటి ఆ సేవకులు ఎవరి కోసం విడిపించారు? మిమ్మల్ని విడిపించినోడు కోసమా? కాదు. ఎవరి కోసం? ప్రభు కోసం మీరు విడిపించబడ్డారు. యేసయ్య కోసం మీరు విడిపించబడ్డారు. యేసయ్యను మోయటం కోసం, యేసయ్యను మీ మీద ధరించుకోవడం కోసం మీరు విడిపించబడ్డారు. మరి మేము విడిపించినటువంటి సేవకులు మరి మిమ్మల్ని నడిపించాలో వద్దా? ఇవాళ విడిపిస్తే చాలు, నేనే ఎగేసుకుంటా వెళ్ళిపోతాను అంటున్నారు. ఎక్కడికి? నువ్వు ఎందుకు విడిపించావో మాకు తెలుసయ్యా, కాబట్టి నన్ను వదిలిపెడితే నేనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఎక్కడికి? ఇదే వాక్యం పుట్టింది కాదు, నిజమే. దీనికి బోల్డని అర్థాలు ఉంటాయి వాక్యానికి. మేము వెళ్ళిపోతాం, నువ్వు తాడోళ్ళు పెడితే చాలు మేము వెళ్ళిపోతాం అంటున్నారు. ఎక్కడికి వెళ్తారంట? వెళదామనే ఉంటుంది, మధ్యలో ఏ దొంగోడు ఎత్తుకుపోతాడు. అర్థమవుతుందా? ఎవడెత్తుకెళ్ళిపోయి నిన్ను కట్టేస్తాడు, ఎవడో నిన్ను తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటాడు, ఏ సంతలోకి తోలికెళ్ళి నిన్ను బేరం పెడతాడు. తెలుసా నీకు? తెలీదు.
అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తా ఉన్నాడు. యెరూషలేమేమో కొండ మీద ఉంది, యెరికో పట్టణమేమో కొండ దిగువన లోయలో ఉంది. ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి దేవుని మందిరాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంట? దిగువన ఉన్నటువంటి యెరికోకి వెళ్తున్నాడు. అంటే శపితమైన ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. శపితమైన ప్రదేశానికి వెళ్లకుండానే మధ్యలో ఏం జరిగింది? వీడికంటే కొట్లు పడింది. దొంగలు వచ్చి ఏం చేశారు? వీడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? దేవాలయంలోంచి బయలుదేరాడు. వీడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? దేవుని సన్నిధిలోంచి బయలుదేరినోడు ఎలా ఉంటాడు? పరిశుద్ధతతో ఉంటాడు, నీతితో ఉంటాడు, విలువలు కలిగి ఉంటాడు. అన్ని క్వాలిటీస్ వాడి దగ్గర ఉంటాయి. ఇప్పుడు దారి మధ్యలో వీడిని తన్ని ఎత్తుకుపోయి ఏంటి మనకు వస్త్రాలను కనపడతా ఉంటాయి. ఏంటంటే నీతి క్రియలు. దుష్టుడు ఏం చేస్తాడంట? నువ్వు ఎట్టాగో పోదాం అనుకుంటున్నావు కదా, అక్కడికే ఎక్కడ పోదాం అనుకుంటున్నావు? నాశనానికి పోదాం అనుకుంటున్నావు కదా, శాపానికి పోదాం అనుకుంటున్నావు కదా, ఏరుకోకు పోదాం అనుకుంటున్నావు కదా, నీకెందుకురా నీతి, నీకెందుకురా పరిశుద్ధత, నీకెందుకురా విలువలు, నీకెందుకురా మహిమ అని తన్ని కింద పడేసి తొక్కి ఏమెత్తుకుపోతాడు? నీ దగ్గర ఉన్న నీతి ఎత్తుకుపోతాడు, నువ్వు కోతి అవుతావు. నీ దగ్గర ఉన్న పరిశుద్ధత ఎత్తుకెళ్ళిపోతాడు, నువ్వు ఒక దెయ్యం అవుతావు. నీ దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వాక్యం పోతే ఇంకేమంటుంది నీ దగ్గర? నరకానికి పోయేవాడు నీకెందుకు ఎన్ని అని వాడు ఎన్ని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి నిన్ను కొమ్మలు పడిచి నిన్ను మూల పడేసి వెళ్ళిపోతాడు. అందుకని నిన్ను విడిపించిన సేవకుడు నిన్ను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. యేసు ప్రభు దగ్గరికి నిన్ను నడిపించాలంటే మధ్యలో వీళ్ళు ఏం చేశారు? ఆ గాడిదని దారిలో శుభ్రం చేసి దాన్ని చక్కగా ప్రభు కోసము శుభ్రంగా కడిగి దానికి రాయాల్సినటువంటి నూనె, దానికి రాయాల్సినటువంటి సెంటు రాసి దాని మీద మంచి మంచి వస్త్రాలను కప్పి దానిని ఎక్కడికి తీసుకొచ్చారు? ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎట్టుండ దాన్ని అట్లా తీసుకొస్తా కుదురుద్దా? చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని ఎక్కడికి తీసుకురావాల్సి వచ్చింది? ఐగుప్తు ఫరో దగ్గరికి తీసుకురావాల్సి వచ్చింది. చెరసాల్లో ఉన్నవాడిని అలా తీసుకొస్తారా? వాడిని బయటికి తెచ్చి శుభ్రం చేసి రాజుగారు చూడటానికి అన్ని విధాల వాడు యోగ్యుడిగా వాడిని డిజైన్ చేసి అప్పుడు తీసుకొస్తారు రాజుగారి ముందుకు. మనమైనా సరే దావీదుకు వచ్చింది పిలుపు. దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. తనకంటే ముందున్నటువంటి ఒక 7 రెడీగా ఉన్నారు అక్కడ. సరే, ఆయన వచ్చేంత వరకు మనం కూర్చుందాం అన్నాడు సమూయేలు గారు. చేసేది ఏం లేక మందం దగ్గరికి పంపించారు. అక్కడ మళ్ళీ కాసేవాడికి అప్పచెప్పి దావీదు వచ్చి శుభ్రంగా తయారయ్యి రెడీ అయ్యి సేవకుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి విలువైన వస్త్రాలు వేసుకొని ఎక్కడికి వచ్చాడు? మరి నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు బోల్డ్ పని ఉంది. నిన్ను విడిపించడానికి సేవకుడు పంపించాడు. సేవకుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు. నిన్ను విడిపించాడు సేవకుడు. అయితే సేవకుడు నిన్నేం చేయాలి? సిద్ధపరచాలి. నేను ఎట్టాగే వెళ్తాను, నేను అడ్డగాడిదని, నిలువుగాడిదని, పొడుగుగాడిదని అన్నావు అనుకో, నువ్వు ప్రభు పనికిరావు. శోషణ కోటలోకి అనేక మంది కన్యకలను సమకూర్చారు. రాజుగారి దగ్గరికి వెళ్తానికి ఒక్కొక్క స్త్రీకి సంవత్సరంన్నర 2 సంవత్సరాల టైం పట్టింది. తెలుసా మీకు? ఎస్తేరు రాజుగారి ముందుకు వెళ్ళడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. అక్కడ ఎంత? ఆ పూట తెచ్చి రుద్దేసి రంగులేసి పంపించలా. మంచి తిండి, మంచి ఆహారం పెట్టి, మంచి గ్లేజింగ్ వచ్చే విధంగా పెంచి పట్టుకొచ్చినప్పుడు కన్యకలే ఒకళ్ళు బొద్దుగా ఉంటారు, ఒకళ్ళు బక్కగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ ఒక చోట పెట్టి క్రమమైనటువంటి తిండి పెట్టి క్రమంగా వాళ్ళకి వ్యాయామం నేర్పి క్రమంగా వాళ్ళకి అన్ని నేర్పి భాషా విధానం అన్ని నేర్పిన తర్వాతే ఆ వస్త్రాలు ఏ విధంగా వేసుకో మొత్తం డిజైన్ చేసిన తర్వాతే సెలెక్టెడ్ అనుకున్న తర్వాత రాజు ముందుకు తీసుకెళ్తారు. తర్వాత ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు ఒక షండుడు తయారు చేస్తా ఉన్నాడు. అంటే షండుడు అంటే కొంచెం అవయవాల్లో మార్పు కలిగినటువంటి వ్యక్తి. అమ్మా, మరి వాళ్ళందరూ రెడీ అయినట్టు నువ్వు వెళ్తావా ఏంటి అని అడిగితే అప్పుడు ఆవిడ అంది, అయ్యా నాకేం తెలుసు అయ్యా రాజుగారి గురించి, నువ్వు నన్ను ఎట్టా సిద్ధపరిస్తే నేను అట్ట వెళ్తానయ్యా అంది. హల్లెలూయా!
నువ్వు ఏ విధంగా నన్ను సిద్ధపరిస్తే ఆ విధంగానే వెళ్తాను. రాజుగారు ఏంటో, రాజుగారు రుసులేంటో నాకు తెలియదు. నన్ను పట్టుకొచ్చారు, కన్యకను కాబట్టి ఇందులో ఉంచారు, పెంచారు, పోషించారు, నాకు కావాల్సినవన్నీ నేర్పారు మీరు. ఆయనకి ఎలా ఉంటే నేను వస్తాను నాకేం తెలియదు ఏంటి. అప్పుడు శనుడు ఏం చేశాడంటే, ఎస్తేరు మీద అంట శనుడికి ఏం కలిగింది? దయ కలిగింది, ప్రేమ కలిగింది, జాలి కలిగింది. నా తల్లి బంగారమే, నువ్వు ఎంతో మందికి రాణివైపోతావని తగినటువంటి డెకరేషన్ చేసి తీసుకెళ్లి రాజు ముందు నుంచోబెట్టి శనుడు పక్కకి వెళ్ళిపోయాడంట. ఎస్తేరును చూసినప్పుడు రాజుకి ఏం కలిగిందంట? ఆయనకు కూడా దయ కలిగింది. హల్లెలూయా! ఇన్ని వందల మంది ఆడవాళ్ళు వెళ్ళిపోయినా సరే ఏ డెకరేషన్ లేనటువంటి దేవునికి కూడానండి మనము ఉన్నవారం ఉన్నట్టుగా కనపడాలంట. డెకరేషన్ చేయటము, మాయ మాటలు చెప్పటము, ఏదో చేయటం కాదు. దేవుని దగ్గర నువ్వు ఏ స్థితిలో ఉంటే అయ్యా నా కర్మ ఇదయ్యా అంటే చాలు. నీలో ఉన్న నిజాన్ని చూస్తాడు దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధతను చూస్తాడు దేవుడు. నువ్వు చేసే మాయను దేవుడు చూడటం. మాయను చూసేది లోకము, లోకంలో ఉన్నటువంటి లోకం మాయను ఇష్టపడే లోకమే చూస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎస్తేరు కూడా రాజు ముందు వెళ్ళటానికి ఏం చేయబడింది? సిద్ధపరచబడింది. ఇప్పుడు విడిపించబడినటువంటి గాడిద ఎవరి కోసం విడిపించబడింది? యేసు ప్రభు వారి కోసం. కన్యకలుగా ఉన్నటువంటి వారిని తెచ్చినప్పుడు ఎస్తేరును కూడా ఎందుకు తెచ్చారు? రాజుగారి కోసం. ఎస్తేరుతో పాటు కొన్ని వేల మందిని పట్టుకొచ్చారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఎందుకని? సిద్ధపరిచే షండు చెప్పినట్టు వాళ్ళు వినలా. ఎస్తేరు ఎందుకు సక్సెస్ అయింది? తనను సిద్ధపరిచేటటువంటి వ్యక్తికి లోబడింది. అట్లాగే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ గాడి మీద ఎక్కాలంటే, ఆ గాడిద మీద కూర్చొని ఆయన యెరూషలేములోనికి వెళ్ళాలి అంటే ఆ గాడిదని శిష్యులు ఏం చేయాలి? సిద్ధపరచాలి, దాన్ని శుభ్రం చేయాలి, దాని మీద వేయదగినటువంటి వస్త్రాలను వేయాలి. అప్పుడు దాన్ని ప్రభు దగ్గరికి తేవాలి. దేవుని వాక్యంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ఎవరికే? మడతైనా మత్సైనా డాగైనా లేని పరిశుద్ధ కన్యకగా ఒకడే పురుషుడైనటువంటి యేసు క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ముడతలు, మచ్చలు, డాగులు ఇవన్నీ దేవునికి పనికిరా చెప్తున్నాడు. ఎట్టబట్ట తీసుకెళ్తాడు పరలోక ప్రభు అనుకుని బతికేస్తున్నారు చాలా మంది. ఏమీ జరగదు, మీరు అనుకుంటమే తప్ప మీ ఆశ నెరవేరదు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ముడతైనా మత్సైనా కళంకమైనా లేకుండా ఉండాలని చెప్తున్నాడు సంఘం. అలాంటి స్థితిలో ఉన్నవారే ఎత్తబడతారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు సేవకుడు, మిమ్మల్ని విడిపించినటువంటి సేవకుడు, లోకంలోంచి మిమ్మల్ని వేరుపరిచినటువంటి సేవకుడు మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. నడిపించేవాడు లేనప్పుడు నా వెట్టెలుద్ది, పోయే నీళ్లలో పడి కొట్టుకుపోద్ది. నేను వెళ్దాం అనుకుంటున్నది కానీ వెళ్ళలేదు. ఈ ఒడ్డుకు పోద్దో ఆ ఒడ్డుకు పోద్దో తెలీదు. ఏ ఒడ్డుకి? నడిపించేవాడు కావాలి మనల్ని. అట్లాగే నువ్వు విడిపించబడ్డావు, నిన్ను నడిపించేవాడు కావాలి. ఇశ్రాయేలీలు కూడా విడిపించబడ్డారు ఐగుప్తులో నుంచి. ఇశ్రాయేలీలు నడిపించడానికి కూడా ఎవరు కావాలి? మోషే కావాలండి. మోషేని పంపించాడు, వాళ్ళందరినీ విడిపించాడు. విడిపించినటువంటి ఆయన ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత పడి మీ ఇష్టం అన్నాడా? అంటే వెళ్ళిపోయేవాళ్ళ? బంగారంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకటి ఎట్టబట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికే? కానాన్ దేశం వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? మనుష్యులను భక్షించు దేశం అంటది. ఇశ్రాయేలీలను విడిపించి ఎక్కడి వరకు? కానాను దేశం వరకు. వీళ్ళు మాటంటులా ఏమింటలేదు. వీళ్ళు ప్రభువు నడిపించినట్లు, సేవకులు నడిపించినట్లు నడవట్లా. వీళ్ళు ఎవరి మీద? దేవుణ్ణేమో టెస్టులు చేస్తున్నారంట, సేవకుడినేమో విసికెత్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుణ్ణేమో శోధించడం, టెస్టులు చేయటం, సేవకుడినేమో విసిగించటం. చాలా సంఘాల్లో ఇదే తంతు నడుస్తుంది. చాలా సంఘాల్లో ఏమి నడుతుంది? సేవకుడినేమో విసిగించటం, దేవుణ్ణేమో శోధించటం. దేవుడే నోరు తెరిచి చెప్తున్నాడుగా,
10 మార్లు నన్ను శోధించారు అన్నాడు. ఇక మోషేకైతే సేవకుడు కదా, మనిషే కదా, కోపం వచ్చి ఏమన్నాడు, భ్రష్టులారా, దుష్టులారా, ఇక ఎన్నానాలు అని అనేసాడు. అవునా? మీ అయ్యగారులు మిమ్మల్ని తిడతలేదు అనుకుంటున్నారంటే బంగారం వెళ్ళే మొహమ్మద్ దేవుడు తిడతారు. మీరు పోతే దశమ భాగం పోతుంది, మీరు పోతే కానుకలు పోతాయి. మీరు పోయారనుకో, నా వల్ల మీరు పోయారనుకో, మళ్ళీ నేను రేపు అక్కడ లెక్క చెప్పాలి. మీ అంతటికి మీరే పోయారనుకో, మీ లెక్క మీరు అప్ చెప్పుకోవాలి. అందుకని మీరు తెలివిగానే ఉంటారు, మిమ్మల్ని విడిపించినా మీ అయ్యగారు తెలివిగానే ఉంటారు. హల్లెలూయా. ఈ తెలివితేటలన్నీ దేవుని దగ్గర చల్లగాని దేవుడు మాట్లాడుతున్నాడు. 10 మార్లు నన్ను శోధించారు, విసిగించారు, నన్ను టెస్ట్ చేశారేంటి వీళ్ళు అసలు అంటున్నాడు దేవుడు. ఆయనకి ఏం పోయింది? ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఏడ్చాడు, గౌరు నేడ్చాడు దేవుడు. ఎందుకు చేశాను వీళ్ళని, వీళ్ళకి ఎందుకు హృదయం పెట్టానని. ఇప్పుడు ఇశ్రాయేలీని విడిపించుకుంటూ వస్తే మాట్లాడితే బండ ఆపుసాలు కానీ సోది మాటలు. అయ్యో మోషే, నిన్ను నువ్వు బాగా హెచ్చించుకుంటావు, బండ్లోంచి నీళ్ళు వస్తాయా? ఏం మొదలు పెట్టారంట? దేవుడు చెప్తున్నాడు నాకు, నన్ను ఎలమంటున్నాడు, ఆ బండతో మాట్లాడమంటున్నాడు, బండ నీళ్ళు ఇచ్చుద్దా అంటున్నాడు అని ఇలా చెప్పింది. ఏమంటున్నారు? అయ్యా సాలుగా రాపోయా అంటున్నారు. ఏమంటున్నారు? ఇక మరి మోషే గారికి ఎర్ర సముద్రం దాటించి వచ్చాడుగా, వీళ్ళని విడిపించుకొచ్చాడుగా, మాత్రం రోషం పౌరుషం ఉండదా? ఉంటది. అసలు ఇక మామూలుగా కాదు, మంచి స్పీడ్గా వెళ్ళిపోయి చూడండి మూర్ఖులారా అని పేరు మీద కొట్టాడు బండని. ఎవరిని కొట్టాడు? యేసయ్యని కొట్టాడు. ఎవరిని కొట్టాడు? ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇచ్చింది అన్నాడు. వీళ్ళతో గొడవ పెట్టుకొని ఈ మైండ్ పోయి ఎక్కడికి వెళ్ళాడు పోటాడుకే? బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు బండ అని కొడుతున్నాడు. కొట్టంగానే నిజంగానే బండ బద్దలైపోయి అందులో నుంచి. సరే అప్పుడు కన్నా మీరు బుద్ధిహీనులు, నేను బుద్ధిహీనుడిని. చూసారా దేవుడు చెప్పినట్టు చేశాడు. ఆయన క్షమించమని అడగండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పండండి, ఆ దేవుని మహింపరచండి అన్నాడా? అంట్లా. ఇక ఏమనుకుంటున్నారా నేనంటే పెద్ద పాటాటేసుకున్నాడు. ద్రోహులారా అన్నాడు, మూర్ఖులారా అన్నాడు. వీళ్ళందరూ నాశనం అయిపోతారు, రాలిపోతారు, నువ్వు కూడా రావద్దు కానాన్ దేశం, నువ్వు కూడా ఇక్కడే చచ్చిపోన్నాడు. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, సేవకుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను విడిపించడానికి సేవకుడిని నడిపించాడు. సేవకుడు నిన్ను విడిపించాడు. ఎవరి కోసం అంటే ప్రభు కోసం. విడిపించినటువంటి సేవకుడు నిన్ను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆ బాధ్యత ఆ సేవకుడి మీద ఉంది. కొంతమంది విడిపించి వదిలేసి వెళ్ళిపోతారు, నువ్వు ఎట్టగొట్టపోరని. ఏంటి? విడిపించి ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. మరి ఆ గాడిద వెళ్ళిపోతాయి గాడిద తెలీదు. ఇక ఎటో ఒకటి వెళ్తా ఉంటాయి. కొన్ని అయితే చెదిరి అడుగులు పోతాయి, సింహాల బారిన పడతాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు ప్రభువునకు కావాలి. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎలాంటి స్థితిలో నిన్ను కోరుకున్నాడు? కట్టివేయబడిన స్థితిలో నువ్వు ఉండవు. అక్కడే అన్ని క్లాసులు 1వ తరగతి నుంచి 5వ తరగతి నీకు అక్కడే జరిగింది. అయినా ఆ స్థితిలోనే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎందుకని? నీకు ఘనత తేవాలని, నీకు మంచి వస్త్రాలు వేయాలని, నీ క్రియలు పరిశుద్ధమైన క్రియలుగా మార్చాలని, నీవు యెరూషలేముకు వెళ్ళాలని. ఎక్కడ యెరూషలేము? ఇక్కడ కాదు. వాళ్ళు యుద్ధాలు, బాంబులు, డాములు వేసుకుంటున్నారు. దీనికోసం కాదు మనల్ని పిలిచింది. హల్లెలూయా. ఎక్కడికి? పరలోకంలో ఉంది యెరూషలేము పట్టణం. ఎక్కడుంది? అక్కడికి మనం వెళ్ళాలి. మరి మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? ఇదంటే విమానమో లేకపోతే ఏదో ఒకటి ఎక్కి వెళ్తారు. అక్కడికి మీరు వెళ్ళారా? మీరు వెళ్ళలేదుగా. మీకు తెలుసా? అంతా నాకు తెలుసు. బైబిల్లో ఒక వచనానికి గొలుసెళ్ళే లింక్ ఉంటుంది. అలా లింకు కాకుండా అక్కడొక వచనం తీసుకుందాం అనుకోండి. మనం సైతాన్ కూడా మొత్తం లింక్ తీసుకోడు. అక్కడొక వచనం తీసుకొని మనం పాడేదో చేస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడైనా ఒక వచనానికి ఇంకో అధ్యాయానికి, ఆ అధ్యాయానికి, ఈ అధ్యాయానికి 66 పుస్తకాల్లో లింక్ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడో కాదు, దేవుడు ఎడగుండాడు, దేవుడు దూరంగా ఉన్నాడు, దేవుడు ఆకాశంలో ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. దేవుడు ఎప్పుడు ఆకాశంలో ఉన్నాడో
అప్పుడు కూడా ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఏమన్నాడు? అక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు కదా, నీలో ఉన్నాడా లేడా? రాశాడు కదా, దేవుడు ఒకడే, అందరిలోనే వ్యాపించి అందరిలోనూ ఎక్కడ ఉన్నాడు అనుకోవాకు, దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు చేసేది దేవుడికి. అందుకని ఈ విడిపించబడినటువంటి మనము తన కానాన్లోనికి వెళ్ళాలి, లేదా యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకు నీకు సేవకుడు అవసరం అంటే, ఆ సేవకుడు ద్వారా నువ్వు ప్రతిరోజు పోషించబడాలి. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. సేవకుడు లేకుండా నువ్వు వెళ్తాం అసంభవం అవదు. సేవకుడు నిన్ను తయారు చేసినట్టు నువ్వు తయారవకపోతే ఎస్టేర్ ముందు 300 మంది అయిపోయారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి సెలెక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎందుకు సేవకుడిని నీ దగ్గరికి పంపించాడంటే, నిన్ను సిద్ధపరిచి ఆయన యొద్దకు తేవటానికి, నిన్ను సిద్ధపరిచి పరలోక రాజ్యానికి చేర్చడానికి. ప్రియులారా, ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు విడిపించబడినటువంటి గాడిద ఎవరో? మనుషుల్నే విడిపించడానికి దేవుడు సేవకుడిని పంపిస్తున్నాడు. మరి విప్పదీసిన తర్వాత వీళ్ళు ఇంకేం చేస్తున్నారు? కొంతమంది ఏం పర్వాలేదు, మేము పరలోకం వెళ్తాము, వెళ్తామయ్యా అంటున్నారు. వెళ్ళటం అవ్వదు. నిన్ను తోలుకెళ్ళేవాడు ఒకడు ఉండాలి, నిన్ను శుభ్రం చేసేవాడు ఒకడు ఉండాలి, నిన్ను నడిపించేవాడు ఒకడు ఉండాలి, నీకు వస్త్రాలు వేసేవాడు ఒకడు ఉండాలి. కాపరి లేకుండా, సేవకుడు లేకుండా నువ్వు పరలోకం వెళ్ళటం అసంభవం. వెళ్దాం అనుకుంటే అవ్వదది. అనుకుంటావు, నువ్వు అనుకునేదాన్ని చేస్తాడు దుష్టుడు నిన్ను తప్పించడానికి.